ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటి దంబలా రాక్ కేవ్ టెంపుల్. శ్రీలంక మధ్య ప్రాంతంలో పచ్చని ప్రకృతి సోయగాల నడుమ విలసిల్లుతున్న ఈ బౌద్ధారామాన్ని స్వర్ణ దేవాలయంగా పిలుస్తారు. బౌద్ధాలయాల సంస్కృతిని ప్రతిబింబించే భారీ స్తూపం కూడా ఇక్కడ స్వర్ణవర్ణంలో ఎంచక్కని నగిశీలతో దర్శనమిస్తుంది. దాని చుట్టూ చిరుగాలికి రెపరెపలాడే పతాకాలు సాదరంగా మనకు స్వాగతం పలుకుతాయి. కొలంబోకు తూర్పున 148 కిలోమీటర్లు, క్యాండీకి ఉత్తరంగా 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాచీన ఆలయం చేరుకోగానే స్వర్ణ కాంతులీనుతూ బుద్ధుని భారీ విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ఈ బౌద్ధాలయం ప్రాంతంలో 5 వేర్వేరు గుహలున్నాయి. అయితే ఈ గుహల్లో ఇంతకు పూర్వం ఆదిమ జాతులు నివసించేవారట. కానీ అనురాధపురం శకంలో దీన్ని పునర్నిర్మించారని చెప్తూ ఉంటారు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో దీన్ని గుర్తించింది. శ్రీలంకలో ప్రాచీన కాలం నుండి ఎంతో చక్కగా పరిరక్షిస్తూ వచ్చిన బౌద్ధాలయాల్లో దంబులా రాక్ టెంపుల్ ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. 1991లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. 153 బుద్ధుని విగ్రహాలున్నాయి ఇక్కడ బుద్ధుని విగ్రహంతో పాటు ఒక రాజు విగ్రహం, బుద్ధుని స్వర్ణ విగ్రహం, అలాగే విష్ణు విగ్రహం, గణపతి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సమీప మైదాన ప్రాంతం నుండి దాదాపు 160 మీటర్ల ఎత్తులో ఈ రాతి గుహలున్నాయి. ఈ టెంపుల్ చాలా పాతదని, పురాతనమైనదని చెప్పుకున్నాం కదా. సో దీనిలో ఎన్నో ఆధునిక అలాగే ప్రాచీన అంశాలు దాగున్నాయి. సో ఎంట్రన్స్ దగ్గర ఉన్న బుద్ధుని స్వర్ణ విగ్రహం ఆధునిక కాలంలో ప్రతిష్ఠించింది. కానీ ఇక్కడున్న ఇతర గుహల్లో వివిధ శకాలకు చెందిన విగ్రహాలున్నాయట. నిజానికి ఈ ప్రాంతంలో 80 గుహలు ఉన్నట్టుగా గుర్తించినా 5 గుహలు మాత్రం వాడుకలో ఉన్నాయి. గౌతమ్ బుద్ధునికి ఇష్టమైనవి తామర పూలు. సో మనం ఈ తామర పూలు తీసుకుని వెళ్దాం. చుట్టుపక్కల ప్రాంతాల నుండి యాత్రలకు వచ్చేవారి నుండి విద్యార్థులు, విదేశీ పర్యాటకుల వరకు ఎంతో మందితో ఈ మార్గం సందడిగా ఉంటుంది. చూసారా, ఇక్కడ రకరకాల రంగురంగుల స్ఫటికాలున్నాయి. ఈ స్ఫటికాలన్నీ న్యాచురల్ అన్నమాట, అంటే ప్రకృతి సిద్ధంగా వచ్చినవి. ఇది రాతి గుహలకు దారైనప్పటికీ ఏదో కోటకు చేరే మార్గంలా ఉంటుంది. చాలా వరకు మెట్లు, మధ్య మధ్యలో చదునైన రాళ్లు ఉంటాయి. 2700 ఏళ్ల క్రితమే ఇక్కడి గుహల్లో ఆదిమ జాతులు నివసించినట్టు త్రవ్వకాలు బయటపడింది. ఈ టెంపుల్ ని బుద్ధుని శిష్యులు ఆనంద ఇంకా విష్ణు కట్టించారన్నమాట. మొత్తం టెంపుల్ కాకపోయినా కూడా వంతెన ఇంకా గుహలు అవన్నీ బుద్ధుని నుంచి అనుమతి తీసుకుని వాళ్ళు కట్టించారని చరిత్ర చెప్తోంది. కొండపైకొచ్చాక వానరాల సందడి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొండకి రావడం కాస్త కష్టం అనిపించినా ఇక్కడికొచ్చాక గుహలు, చుట్టూ ప్రకృతి అందాలు చూస్తే అదంతా మనం మర్చిపోవచ్చు. ఇక్కడున్న 5 గుహలు వేటికవే ప్రత్యేకమైన శిల్పకళా సంపదతో విలసిల్లుతున్నాయి. ఇక్కడున్న గుహల్లో శయన సుందరుడైన గౌతమ బుద్ధుని విగ్రహం గల గుహ ప్రధాన ఆకర్షణ. ఇక్కడి విగ్రహాలన్నిట్లోకి ఇదే భారీ విగ్రహమని చెప్పుకోవచ్చు. బుద్ధం శరణం గచ్ఛామి అంటూ వినమ్రతతో భక్తులు ఆయన్నిక్కడ ప్రార్థిస్తారు. ఈ గుహ లోపల గోడల మీదంతా గౌతమ్ బుద్ధుని జీవితానికి సంబంధించిన అనేక గాథలు లిఖించబడి ఉన్నాయి. క్రీస్తు పూర్వం నాటి ఈ గుహలు బౌద్ధారామాలుగా మారాక ఆ తర్వాత ఎన్నోసార్లు పునరుద్ధరిస్తూ వచ్చారు. వాటి వైభవం కనుమరుగు కాకుండా కాపాడారు.
మొదటి 2 గుహల నిర్మాణం చూస్తే అనురాధపురాన్ నిర్మాణ శైలి కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత గుహల్ని చూస్తే మనకి ఇండియన్ టచ్ కనిపిస్తుంది. ఎందుకంటే వాటిని క్యాండియన్ ఎరాలో నిర్మించారు. క్యాండియన్ ఎరా మీద హైందవ ప్రభావం చాలా ఉండేదట. సో రండి ఎంతలా ప్రభావితం అయిందో చూద్దాం. ఈ టెంపుల్లో మొత్తం 5 కేవ్స్ ఉన్నాయన్నమాట. మనం మొదట వెళ్ళింది దేవరాజ విహారయ్య. ఇప్పుడు మనం వెళ్లబోతున్నది మహారాజ విహారయ్య. ఈ గుహలు ఒకదాంతో ఒకటి కలిపేందుకు నిర్మించిన వరండా ఎంతో విశాలంగా పర్యాటకులకు ఎండా వానల నుండి రక్షణ కల్పించడమే కాకుండా శ్వేతవర్ణంలో అందంగా అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఆ తర్వాత 1960లో వీటి అభివృద్ధికి అనేక ప్రణాళికలు రచించారు. విగ్రహాలు పాడవకుండా పై పూత పూయించారు. అయితే 1982 నుండి 1996 మధ్యకాలంలో యునెస్కో సహాయంతో శ్రీలంక ప్రభుత్వం, దంబుల్లా ఆలయ యాజమాన్యం కలిసి పూర్తి స్థాయిలో వీటి పరిరక్షణకు, అభివృద్ధికి చర్యలు చేపట్టాయి. గుహ పైభాగంలో సైతం బుద్ధుని చిత్రాలే. లెక్కకు మిక్కిలిగా ఉన్న ఈ విగ్రహాల్ని మీరి మన దృష్టి మరోవైపు మళ్లే అవకాశమే ఉండకుండా చేయడమే ఇక్కడి ప్రత్యేకతలా అనిపిస్తుంది. మన కనుల ముందు కళారూపాలే సాక్షాత్కరిస్తాయి. ఎన్నో రూపాలు, ఎన్నో భంగిమలు, ముద్రలు అన్నీ ఆ బుద్ధుని మహోన్నత రూపాలే. ఏ గుహలో చూసినా ఆ విగ్రహాల సమ్మోహనం కన్నుల్లో, గుండెల్లో బుద్ధుని రూపంగా నిండిపోతుంది. పర్యాటకుల సందడి ఎంత ఉన్నా కూడా గుట్టు చప్పుడు కాని ప్రశాంతత గంభీరంగా మస్తిష్కాన్ని ఆవరిస్తుంది. ఒకప్పుడు బౌద్ధులు మంచినీటి కోసం ఏర్పాటు చేసుకున్న గుంతలు ఇప్పుడు అందమైన కొలనులుగా పర్యాటకులను మురిపిస్తున్నాయి. మతపరమైన విశ్వాసాలకు తోడు విశిష్టమైన చరిత్ర, అద్భుతమైన శిల్పకళారీతులు ప్రపంచంలోని బౌద్ధారామాలను పర్యాటకులు సందర్శించుకోవడానికి ప్రధాన కారణాలవుతున్నాయి. ఇక్కడ కూడా ఈ 3 అంశాలతో పాటు అందమైన ప్రకృతి తోడై దీని ప్రాముఖ్యాన్ని మరింతగా పెంచేస్తోంది. అందుకే విదేశీ పర్యాటకులు, ముఖ్యంగా ఐరోపా వాసులు ఇక్కడ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు. దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.